కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నారు సార్ చాలా మంది. ఏమని పవన్ కళ్యాణ్ గారితో సీటు కూడా గెలవని టైంలో ఓడిపోయిన వెంటనే బయటకు వచ్చారు ఆయన, మళ్ళీ పోరాటం చేశారు. ఇప్పుడు వచ్చారండి ఆయన. వాళ్ళు అప్పుడు వైజాగ్లో పిలుపునిచ్చారు, ఇదేంటి భవన నిర్మాణ కార్యక్రమాల కోసం మార్చ్ అన్నారు. ఇవన్నీ ఎక్కడ ఆయన ఎప్పుడు కనబడ్డారు? అంటే ఆయన ఫస్ట్ 2-3 years అసలు బయటికి రాలేదు ఆయన. తదనంతరం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రతి ప్రొవకేషన్కి ఎక్కడికక్కడ ఆన్సర్స్ లేవు. సో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దీక్షలో ఉంటాడు ఆయన, దీక్ష తీసాడంటే హాస్పిటల్లో ఉంటాడు నీరసం అని. సో ఈ 2 కార్యక్రమాల్లో ఆయన ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నది మీరు ఒకసారి చెప్పండి. అత్యధికంగా ఫైల్ పెండింగ్ ఉన్నవి ఆయన సెక్షన్లోనే. మీరు దేంతో కంపేర్ చేస్తారు? 1,37,000 ఫైల్ పెండింగ్ ఉన్నాయి. ఫంక్షనింగ్ అథారిటీస్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ జరగట్లేదు. ఈ విమర్శకి అంటే ఒక సొల్యూషన్ గానో లేకపోతే దీనికి ఒక సమాధానం లాగానో జగన్మోహన్ రెడ్డి గారు వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అతను చేస్తే కొంచెం ఈ విమర్శలన్నిటికీ కొంచెం తరదించవచ్చు? ఇంకేం చేయాలి సార్? విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల మీద బయటకు వచ్చి ధర్నాలు చేశారు, రైతుల యొక్క సమస్యల మీద ధర్నాలు చేశారు, మిర్చి యార్డ్కి పరిగెట్టుకుని వెళ్ళాడు. నెక్స్ట్ ల్యాండ్ ఆర్డర్ సటన్గా లేదని చెప్పి ఢిల్లీ వేదికగా మొత్తం నేషనల్ మీడియాని అండ్ అపోజిషన్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు. ఇంకెంతకన్నా ఇంకేం కావాలా? ఇప్పటికి కూడా ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా లేదనే విషయం మీదే అభియోగాలు మోస్తుంది ఈ ప్రభుత్వం. అండ్ మోర్ ఓవర్ మిర్చి రైతులు, మామూలు సామాన్యమైన రైతులు, వరి పంట రైతులు వాళ్ళు ఎంత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారో చూడండి. సో ఇవన్నీ సమస్యలను పెట్టుకొని విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ట్రూ అప్ ఛార్జీలు 17,500 కోట్లు బాధేశారు ప్రజల మీద. కంపేర్ చేయండి బిల్లు, పాత బిల్లు, ఈ బిల్లు. సో ఇవన్నీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రతి నిమిషం ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ అపోజిషన్ పార్టీ ప్రతిసారి రోడ్డు మీదే ఉంటుంది. ఇంతకు మించి అంటే కార్యకర్తలు కొంచెం నిస్సహాయంగా ఉన్నారు. కొంచెం నెక్స్ట్ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, కార్యకర్తల్ని నాయకుల్ని పరిరక్షణ గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది సార్, అదే జరుగుతుంది బట్టే కదా మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్లో వాళ్ళందరినీ 39 స్థానాల్లో పరిరక్షించుకోగలిగాడు ఆయన. సో నిన్న కార్పొరేషన్, వైజాగ్ కార్పొరేషన్ కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్యలో కదా ముక్కుతూ మూలుతో గెలిచారు వీళ్ళు. సార్ ఇప్పుడు ఒకవేళ కూటమి పార్టీలో యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్ అంటే మీరు ఎవరి గురించి చెప్తారు సార్? ఇప్పుడు ప్రజెంట్ నాకైతే ఎవరు కనపడలేదు. కాస్త చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే పరిగెడుతుంటాడు ఇప్పుడు. గిన్నెల్లో అంత యాక్టివ్నెస్, వెరీ గుడ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇంక్లూడింగ్ లోకేష్. ముఖ్యంగా నాకు దేవాదాయ శాఖ ఇవాళ నిన్న నక్షత్ర తాబేళ్ళు ఇక్కడ శ్రీకూర్మంలో స్వామివారి సన్నిధిలో అవి చనిపోయి యాక్సిడెంట్ అయ్యి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, దాని మీద బాధ్యత రాహిత్యం. ఆవులు గోశాలలో అక్కడ ఈ దేవాదాయ శాఖ మంత్రికి అసలు చలనమే ఉన్నట్లు కనపట్లేదు. లడ్డు విషయంలో కానీ, లడ్డు ప్రసాదం విషయంలో ఆయన ఎక్కడ రోల్ ప్లే చేస్తూ మాట్లాడింది వదంతలు, మిగిలిన అందరూ మాడుతుంటే. ఇదంతా మెయిన్గా ఒక రకంగా సనాతన ధర్మానికి సంబంధించిన ఆస్పెక్ట్సే కాబట్టి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సార్ దీని గురించి? అప్పుడు ఆయన పర్యావరణ శాఖ, లేకపోతే ఈ అటవీ శాఖ, ఈ నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ వదిలేసి దేవాదాయ శాఖ ఇవ్వనండి ఆయనకి. అది ఎందుకు సార్ మాట్లాడలేదు ఈ మధ్య? ఆయన మొన్న మాట్లాడినట్టుగా ఆయనకి తెలిసి మాట్లాడితే ఏదైనా ఉంటుంది. అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా ఆయన అడాప్టబిలిటీతో ఆ విషయాన్ని ఆ రోజుకు మాట్లాడిన మాటలు ఉంటాయి దగ్గర. నా మీద ఇన్హెరెంట్గా ఇన్ గ్రౌండ్, ఇన్ డెప్త్ వెళ్ళి డిస్కషన్స్, డిబేట్స్ ఉండవు ఆయనతో. ఎక్కడికక్కడ అలా గాలి మాటలు, పైపైన మేగడ మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు ఆ రోజుకి, అంతే. బట్ ఇప్పుడు ఈ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుంది సార్ కూటమిలో? వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ లేదంటే వాళ్ళకి ఎవరికి అందరూ గెలిచే దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవరు లేడు, అందులో ఎగ్జిస్టెన్స్ కూడా తెలియట్లేదు సార్. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు భోజనం ఇస్తే గెలిచే పరిస్థితి, వాళ్ళు అదర్వైజ్ 0.83% వాళ్ళు ఒరిజినల్ ఓట్ బ్యాంక్. వాళ్ళు కూడా మాట్లాడిస్తే వినాలంటే మనకన్నా జడ్డోళ్ళు ఇంకోరు ఉండరు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తే, పురంధేశ్వర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే ఒరిజినల్ బ్యాచ్, సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు ఒరిజినల్ బ్యాచ్ అంటాం మేము. వాళ్ళతో అయితే ఏం కాదు. ఈ పారాచుట్ బ్యాచ్ వెళ్ళి వీళ్ళందరూ సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి వీళ్ళందరూ వేరే పార్టీల నుంచి చేకూరు పక్షుల్లో వాళ్ళ ఊళ్ళో చేరి వాళ్ళని ఎత్తికే టోపీ పెట్టి వాళ్ళ పరంగానే గెలిచి చూపిస్తున్నారు. అవన్నీ గాలివాటలు సార్. ఆ టైంలో ఇన్యాక్టివ్గా ఉండడానికి కారణాలు ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇన్యాక్టివ్గా కొంచెం ఫస్ట్ 2 years కరోనా, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఓటమి నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పెట్టింది వాళ్ళకి. 23 స్థానాల్లో ఉంది వాళ్ళ ఊహకు అందంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు, ఆ టైంలో వాళ్ళకి 23. బట్ కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. చాలా గట్టిగా ఉన్నాడు కంపారిటివ్. అప్పుడు 23 స్థానాలకు వచ్చిన తెలుగుదేశం పార్టీతో తప్ప ఎక్కడ సార్ వాళ్ళకి. ఇప్పుడు నంద్యాలలో అనుకుంటాను, నంద్యాలలోనో నెల్లూరులోనో ఎక్కడ వాళ్ళ మహానాడు తర్వాత వాళ్ళలో ఒక పునరుత్తేజం వచ్చింది. అప్పటిదాకా అసలు ఎక్కడ, అప్పటిదాకా చాలా శబ్దంగా ఉంది తెలుగుదేశం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్నే క్రిటిసైజ్ చేసుకుంటూ ఆయన మీదే మాట్లాడుతూ వచ్చింది. అసలు తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టే కన్సిడర్ చేయలేదు ఆయన. వాళ్ళు ఏ విషయంలోనే యాక్టివ్గా లేకపోవడం,
ఏదైనా ఒక పార్టీ పిలిపించినా ఒక 5-10 మంది రోడ్డు మీదకి వచ్చి ట్రాక్ సూట్లతో ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టడమే తప్ప వాళ్ళు ప్రొయాక్టివ్గా ఏ పని చేయలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.